అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. సంగారెడ్డిలో నిన్న ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చారు. ఆయన ఈ పాలకవర్గ సభ్యులందరినీ సన్మానం చేసి కార్యకర్తలతో మాట్లాడడం మొదలుపెట్టిండు. ఆ టైంలో ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా ఆగిపోయి అటు ఇటు చూసి, అరే ఫ్యాంటా ఏమైందని ఆయన తీసుకొచ్చిరా లేదా అంటూ కార్యకర్తలను అడిగిండు. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా అందరూ ఎవరు పోయిండ్రు ఫ్యాంటా దేనికి అంటూ అటు ఇటు వెతకడం మొదలుపెట్టిండ్రు. మళ్ళీ ఒకసారి ఆయన గట్టిగా, అరే నాయన నా షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి, పొద్దున టిఫిన్ కూడా చేయలేదు, తొందరగా తీసుకురారా బాబు పడిపోయేటట్టున్నా అంటూ మాట్లాడగానే మళ్ళీ కొంతమంది ఇప్పుడే పంపించినాం, ఆయన వస్తున్నాడు, ఆన్ ది వేలో ఉన్నాడు అంటూ మళ్ళీ ఎవరో చెప్పారు. అరే ఆయన చెప్పి అర్ధగంట అవుతుంది, ఇంతవరకు ఫ్యాంటా తేలే అంటూ అశోక్ అనే కార్యకర్తను పిలిచి, అరే ఏంద్రా బాబు నువ్వు మాట్లాడితేనేమో జగ్గన్న నీ కోసం ప్రాణం ఇస్తా, జగ్గన్న నీ కోసం నా గుండెకాయ పోషిస్తా అంటావు, మీ ప్రాణాలు తీసుకొని నేనేం చేసుకుంటా, నేను ఫ్యాంటా అడిగినా వచ్చినప్పటి నుంచి అడుగుతున్న వాళ్ళు పట్టించుకుంటలేరు, ఇదేనా నా మీద ఉన్న ప్రేమ మీకు? నేనేమో మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటా, మీరేమో కనీసం నా మీద నేను ఎట్లున్నా ఏంది నా పరిస్థితి ఏందని కూడా అర్థం చేసుకుంటలేరు. నేను అడిగింది ఫ్యాంటానే కదరా, ఎప్పుడు తెస్తారు ఇంకా అంటేసరికి మళ్ళీ ఎవరో ఉరికిపోయి ఫ్యాంటా తీసుకొచ్చారు. ఫ్యాంటా తీసుకొచ్చిన తర్వాత ఆయన తాగిన తర్వాత కొంత నిమ్మల పడ్డాడు. ఆ తర్వాత ఆయన నవ్వుకుంటూ షుగర్ లెవెల్స్ ఇంకొకరికైనా పడిపోతే తొందరగా పోయి ఏదో ఒకటి తినుండి, ఫ్యాంటా అన్న తాగండి అంటూ చెప్పడంతో అక్కడ సభలో ఉన్న వాళ్ళంతా కూడా నవ్విర్రు. అయితే చాలా సందర్భాల్లో జగ్గారెడ్డి కార్యకర్తల మీద అట్లా కోపడుతుంటాడు, అలుగుతుంటాడు, మళ్ళీ ఎమ్మటే దగ్గర తీసుకుంటుంటాడు. ఎప్పుడైతే ఫ్యాంటా వచ్చిందో ఆ ఫ్యాంటా తాగిన తర్వాత మళ్ళీ అందరితోనైనా మంచిగా మాట్లాడి, జర జాగ్రత్త చూసుకోరారైనా, నేను కింద పడితే హాస్పిటల్ తీసుకోవడం కాదు, హాస్పిటల్లో పడకుండా జర నన్ను కాపాడుకోండి అంటూ మాట్లాడి కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోయారు.